ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనబల్లి మండల పరిధిలోని బైనగూడెం గ్రామంలో 2020 సంవత్సరంలో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ ఇళ్లకు సంబంధించిన పట్టాలు ఇప్పటి వరకు రాలేదని 13వ తారీఖు బుధవారం స్థానిక ఉప సర్పంచ్ దొంతు మాధవరావు, కావటి చిన్నశ్రీను, పెద్ద శ్రీను సహకారంతో తహసీల్దార్ గంటా ప్రతాప్ను వివరణ కోరి మన టీవీ6 న్యూస్ ఛానల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారు, పట్టాలు మరిచారు అనే శీర్షికతో న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి స్పందించిన అధికారులు 14వ తేదీ గురువారం ఉదయం లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అందించారు. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనబల్లి మండల పరిధిలోని బైనగూడెం గ్రామంలో డబుల్ బెడ్రూములు ఆ లబ్ధిదారులకు ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తుంది. అయితే వీరికి ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బైనగూడెం గ్రామ ఉప సర్పంచ్ గారు ఉన్నారు. ఈ ఉప సర్పంచ్ గారిని ఇప్పుడు ఆ వివరాలు అడిగి మనం తెలుసుకుందాం. నేను బైనగూడెం వైస్ సర్పంచ్ దొంతు మాధవ్ అండి నా పేరు. ఇక్కడ మా ఊరికి 40 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినాయి. ఈ 40 డబుల్ బెడ్రూమ్లకు గాను ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు పట్టాలు ఎలర్ట్ కాలేదు, ఇవ్వలేదు. వీళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు ఇంతవరకు పట్టాలు రాలేదండి, ఇది ఎట్లా కొద్దిగా మాకు ఈ సాయం చేసి పెట్టండి కోరగా, దాని నిమిత్తం మేము విలేకరుల సోదరులను కలిసాము. వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ గారికి పోగా అక్కడ మేము మా పట్టాలు ఎందుకు రాలేదు అడిగాము. దానికి మేము ఇంతకుముందే రమాదేవి మేడం గారు ఉన్నప్పుడే పట్టాలు ఇష్యూ చేసినాం అన్నారు. కానీ మరి ఇంతవరకు రాలేదని చెప్పి అడగగా ఈరోజు తీసుకొచ్చి పంచారు. ఆ పట్టాలు ఇన్ని రోజులు ఎక్కడున్నాయి, ఎవరి దగ్గర నుంచి పట్టాలు తెచ్చారనేది కూడా మాకు ఇంతవరకు తెలియట్లేదు. అసలు ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏమిటి, ఎందుకు ఇంత ఆలస్యం కారణం అయింది, ఈరోజు తీసుకొచ్చి పంచారు కనీసం ఎవరు లేకుండా. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. కానీ మిగతా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పట్టా అందుతుందని మేము హామీ ఇస్తున్నాము. ఈ పట్టా 3/11/2020లో ఎలక్ట్ అయింది. కానీ ఈరోజు ఇచ్చారు ఈ పట్టాలు. ఈ పట్టాలు ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఇవి ఎక్కడి నుంచి తెచ్చారనేది కూడా మాకు ఇంతవరకు ఆసూకీ లేదు. దయచేసి ఎక్కడి నుంచి వచ్చిందని మాకు చెప్పగలని కోరుతున్నాము. ఆ 3 సంవత్సరాలు వచ్చిన పట్టాలు మరి ఇవాళ బయటకు వచ్చినాయంటే ఇన్ని రోజులు ఏడుంటాయి, ఎవరి దగ్గర, ఎంఆర్ఓ దగ్గర ఉన్నాయా, ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయా, ఎవరి దగ్గర ఉంటాయి, మాకు వివరాలు కావాలి. నా పేరు కావటి శ్రీనివాసరావు అండి, బైనగూడెం. ఈ ఇల్లు వచ్చి 3 సంవత్సరాలు అవుతుండా కానీ ఇంతవరకు కరెంట్లు పెట్టలేదండి. పైన ఫ్లోరింగ్ లాగలేదు, పైన వాటర్ ట్యాంక్ లేదు. వర్షం వస్తే ఇళ్ళు అన్నీ కురుస్తున్నాయి, కింద గచ్చు కూడా పగిలిపోతుంది. మెటల్ ల్యాండ్లు కూడా కొన్ని కూలే పరిస్థితిలో ఉన్నాయి. పట్టాలు కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే నిన్న ఇవాళ వచ్చి ఎంఆర్ఓ ఆర్ఐ గారు, జమీసు అన్న విఆర్ఏ వచ్చి ఇచ్చిపోయారండి. ఈ పెండింగ్ వర్క్ మొత్తం కాంట్రాక్టర్ వచ్చి మళ్ళీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా ఇల్లు మెట్ల ల్యాండ్ ఎప్పుడు పడిద్దో తెలియదండి. వంటగది మొత్తం వాన వస్తే మట్టి కురిసిద్ది. కరెంట్లు అంటే మేమే పెట్టుకుని అటు వైర్లో. మీ పేరేంటి? ఏములు మొత్తం 3 సంవత్సరాలు. పట్టా ఇచ్చారా? లేదండి. మీ పేరేంటి? నాగమణి. మీ ఇంటి నెంబర్ ఎంత? 37. ఇల్లు ఎప్పుడు ఇచ్చారు మీకు? మాకు 2020లో ఇచ్చారు, 2020లో ఇచ్చారు. పట్టాలు ఎప్పుడు ఇచ్చారు? ఈ రోజు ఇచ్చారు, ఈ రోజు డేట్, ఈ రోజు ఇచ్చారు. ఎవరు వచ్చి ఇచ్చారు? ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అధికారులు వచ్చి ఇచ్చారు ఈ రోజు. మీ పేరేంటి? కావటి సత్యనారాయణ. మీకు కాలనీ ఇల్లు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి 3 సంవత్సరాలు అయింది. పట్టా ఎప్పుడు ఇచ్చారు మీకు? ఈ రోజు ఇచ్చారు. ఎవరు వచ్చి ఇచ్చారు? ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వచ్చి ఇచ్చారు.